రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ కు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1న సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు చిలుకూరు బాలాజీని దర్శనం చేసుకుంటారు. ఈ ఏడాది అదే స్థాయిలో వచ్చే అవకాశం ఉందని ముందుగానే గ్రహించిన ఆలయ అర్చకులు, పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ బస్సులు ఆలయ సమీపానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానికి 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయం సమీపంలో సుమారు 22 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్షమైనటువంటి దైవము. తిరుమల కొండ నుంచి స్వయం వ్యక్త క్షేత్రంగా వెలిసినటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ లక్షలాది మంది భక్తులు తరలి వచ్చేటటువంటి రోజు ఇవాళ. భక్తులందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కలిగించే ప్రయత్నం చేశాం. ఇవాళ స్వామివారి యొక్క దర్శనాన్ని 17వ పాశురం ఇవాళ గోదాదేవి అనుసంధానం చేసినటువంటి ధనుర్మాస వ్రతంలో కూడా ఉన్నాము. మంచి అనుగ్రహం. అంబరమే తన్నీరే షోరే అరం చెయ్యం అంటే వెంకటేశ్వర స్వామి వారిని మేల్కొల్పే పాశురం ఇవాళ. అలాంటి ఒక రోజు చిలుకూరికి వచ్చి భక్తులందరూ దర్శనం చేసుకొని స్వామివారి దివ్యమైన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సంకల్పం చేశాం. అలాగే భక్తులందరూ సంతోషంగా ఈ ఆంగ్ల సంవత్సరము పోయిన ఏడాది ఉన్న ఇబ్బందులన్నీ ఈ ఏడాది లేకుండా ఉండాలని వాళ్ళ కోరిక, వాళ్ళ సెంటిమెంటు. దాన్ని గౌరవించి స్వామివారి ఆశీర్వాదం బలంగా